హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్కి అయితే వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఇక్కడికి 500 మీటర్స్ మాత్రమే ఉంది. సో వెళ్ళాలి అనుకున్నాము. ఆటో అక్కడనే మాట్లాడేసుకొని 80 రూపీస్ ఇచ్చేసి మేమైతే ఇక్కడ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అతను. సో ఆల్రెడీ ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ అంటే నేను చాలా వీడియోస్ కూడా చూశాను, వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఇక్కడ లాంగ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇదే ప్లేస్ అని అయితే నేను ఎగ్జాక్ట్గా అనుకోలేదు. అండ్ జగన్నాథ స్వామి అనేది లార్డ్ విష్ణువు. సో ఈ టెంపుల్లో జగన్నాథ స్వామితో పాటు ఇంకొక 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందని అనిపించింది నాకైతే. అయితే ఈ టెంపుల్ అయితే శాండ్ స్టోన్ యూజ్ చేసి కట్టారంట. సో ఒరిస్సా నుండి ప్రత్యేకంగా అవి తెప్పించి ఇక్కడ ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. అండ్ ఈ టెంపుల్లో అంటే ఎక్కడికైనా వెళ్తే ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా మంచి స్పెషల్గా ఉందని అనిపించింది నాకైతే టెంపుల్. టీటీడీ నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. సో ఎండ బాగా కొడుతుంది, అసలు మామూలుగా కాళ్ళు కాలలేదు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు టెంపుల్లో అటు ఇటు. అండ్ తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఏమో మ్యాట్స్ తీసుకొచ్చి వేశారు. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే అంత కాళ్ళు కాలుతున్నాయి అన్నమాట. సో కొద్దిసేపు అయితే అటు ఇటు అవి ఇవి చేసుకుంటా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ హనుమాన్ది కూడా దర్శనం చేసుకున్నాము. ప్రతి ఒక్క దేవాలయం తిరిగి ప్రతిదీ నేనైతే వీడియో తీశాను. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా వెళ్ళండి, ఎవరైనా చూడకుండా ఉండుంటే మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ చేసుకోకండి. దేవుడు కదా, ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, ఇంకా బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట, మేము బ్యాక్ నుండి వచ్చాము. సో మమ్మల్ని ఆటో అతను అక్కడే డ్రాప్ చేశాడు కాబట్టి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. సో ఇదైతే మెయిన్ అనమాట ఎంట్రన్స్. దేవుడి దర్శనం ఇక్కడ నుండి చేసుకోవాలి, పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ లోపల ఏమంటారు, బయట నార్మల్గా అంతా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ దేవుళ్ళని మాత్రం ఫొటోస్ వీడియోస్ తీయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. అండ్ వాళ్ళు చాలా సీరియస్ కూడా అవుతున్నారు. ఫైనల్గా అయితే మాకైతే దర్శనం జరిగింది. అంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏదై ఉంటుందంటే ఫొటోస్ తీసుకుంటారు, దర్శనం సరిగా అవ్వదు అండ్ అక్కడనే స్టక్ అయిపోతారు అనేది మెయిన్ రీజన్ వాళ్ళకి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఒకతను గొడవ కూడా పడ్డాడు దాని గురించి, అది పక్కన పెడితే దర్శనం చేసుకుని అయితే మేము ప్రశాంతంగా బయటకు అయితే వచ్చేసాము. అండ్ ఫస్ట్ టైం వచ్చినా కూడా అసలు మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేస్ అన్నమాట ఇదైతే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.